షాద్ నగర్ వైపు ఉన్న మన స్వర్గసీమ వెంచర్లో ప్లాట్లు కొన్న వాళ్ళంతా సంతోషంగా ఉన్నారు. ఒక్కసారి విజిట్ చేయండి. ఓకే, ఈ టీం అంతా మీకు ఫస్ట్ నుంచి మీతోనే ఉన్నారా? టీమ్ లో ఎస్, అంతా మా అంత దగ్గర తమ్ముళ్ళు వీళ్ళందరూ కూడా చాలా ఏళ్ళ నుంచి నాతో కలిసి పనిచేస్తా ఉంటారు. ఓకే, ఇంకా చాలా మంది ఉన్నారు కళాకారులు. ఓకే, చాలా మంది. ఏంటి ఇప్పుడు మీ లక్ష్యం ఏంటి నెక్స్ట్? ప్రజా సాహిత్యాన్ని, ప్రజా సాంస్కృతిక ఉద్యమాన్ని ఈ రాష్ట్రంలో నిర్మించాలి. దాన్ని 2 తెలుగు రాష్ట్రాలకు విస్తరించాలి. ఒక బలమైన సాంస్కృతిక పునాది, మనుషులు, మానవ విలువలు, భారత రాజ్యాంగం, దాని గొప్పతనం, బాబాసాహెబ్, మహనీయులు అనేక యొక్క చరిత్రను ప్రజలకు తీసుకెళ్ళాలి. సోమన్న గారు, మీ పాట అత్యధిక ప్రజాదరణ పొందిన పాట ఎవరి పాలైంద్రో తెలంగాణ కదా, ఆ పాట ఒక్కసారి పాడతారా? గోసి గొంగాడేసి కాలి గజ్జను గట్టి డప్పు సంకానేసి ఊరు ఊరుకు పోయి పోరు పాటలు పాడతాం. ఎవరి పాలైంది రో తెలంగాణ, ఎవడేలుతున్నాడు రో తెలంగాణ. గోసి గొంగాడేసి కాలి గజ్జను గట్టి డప్పు సంకానేసి ఊరు ఊరుకు పోయి పోరు పాటలు పాడతాం. ఎవడి పాలైంది రో తెలంగాణ, ఎవడేలుతున్నాడు రో తెలంగాణ. కేసులు పెడితే జెండాలు పెడితే మీ దొరగారు వస్తుంటే ప్రాణాలు పెడితే మీ రాష్ట్రం ఇయ్యకపోతే ప్రాణాలు ఇస్తే ప్రాణమే వారించరో తెలంగాణ, పదవులోని కొచ్చరో తెలంగాణ. ఇచ్చిన తెలంగాణ ఇచ్చిందేమీ లేదు, హామీలు తప్ప అమలుగా కాపాయే సబ్బండ జాతులను మోసమే చేసిరి. దొరల పాలైంది రో తెలంగాణ, దోపిడి పాలాయరో తెలంగాణ. దొరల పాలైంది రో తెలంగాణ, దోపిడి పాలాయరో తెలంగాణ. మల్ల పోరు బాటందుకోరో తెలంగాణ, దొరల తరిమి కొట్టరో తెలంగాణ. ఇంకా చాలా పెద్దగా ఉంది. అవును. ఆ సందర్భంగా అప్పుడున్నటువంటి పరిపాలనకు వ్యతిరేకిస్తూ ఇది రాసినటువంటి పాట. అసలు ఎక్స్పెక్ట్ చేశారా ఆ ఆదరణ అప్పట్లో ఆ సాంగ్ కి? ఖచ్చితంగా. అంటే నేను అంత అనుకోలే. అంటే ఎక్స్పెక్ట్ అంటే ఇంత ప్రజల్లోకి వెళ్తుందని నేను అనుకోలేదు. అసలు అంటే ఒక ముఖ్యమంత్రి ఆ రోజునటువంటి కేసీఆర్ గారు స్వయంగా ఎవరి పాలైంది నా పాలే అయింది అని ఒక ప్రెస్ మీట్ లో అన్నాడు. అది అసలు ఆ మాట అన్న తర్వాత గద్దరన్న నన్ను చేయగలిపాడు వచ్చి. ఓకే, అది విన్ని ఒక సభలో అక్కడ సుందర విజ్ఞాన కేంద్రం మీటింగ్ లో కలిస్తే, అరే మనం గెలిచినాం రా అన్నాడు. మనం గెలిచుడు ఏందన్నా అన్న అనంటే, అరే మన పాట కేసీఆర్ నోట్ వచ్చింది అని అన్నాడు. అప్పుడు చాలా సంతోషం అనిపించింది. ఆహా, అంటే మేము రాసిన 4 పదాలు ముఖ్యమంత్రులు కూడా గుర్తుపెట్టుకొని పాడారా అనేటువంటిది. నేను మీరు ఇంకో పాట కూడా పాడారు, నక్సలైట్ లీడర్ సాంబశివుడి గారి మీద మీరు ఒక పాట పాడారు కదా, అప్పుడు మీరు ఇబ్బందులు కూడా ఎదుర్కొన్నారు. ఆ పాట గురించి చెప్తారా? తప్పకుండా. సాంబశివుడు ఆయన చేసిన పోరాటం, ఆయన ప్రజల కోసం కమిట్మెంట్ గా చేసినటువంటి విధానం నాకు చాలా గొప్పగా ఇన్స్పైర్ అయినటువంటి వాడిని. ఆయన అడవి నుంచి బయటకు వచ్చిన తర్వాత ఆయనతో కలిసి జర్నీ చేశాను. అప్పుడు తెలంగాణ ఉద్యమ కాలమే, అది సీరియస్ గా తెలంగాణ ఉద్యమం నడుస్తున్న కాలం అది. ఆ పోరాటంలో భాగమై తిరుగుతున్న క్రమంలోనే ఒక ధూమ్ధామ్ సభకు అటెండ్ అయి ఉన్నాం. సంగం, గోకారం దగ్గర సంగం అనేటువంటి విలేజ్, ఒలిగొండ మండలం అది. అక్కడ అటెండ్ అవుతున్న క్రమంలో సభకు అటెండ్ అయ్యి వెళ్ళిపోతున్న క్రమంలో ఆయన అటాక్ చేశారు. నయము అనేటువంటి ఒక మూట ఆయన చంపడం జరిగింది. జస్ట్ వారు ఆ ఒకే సభలో మేము ఇద్దరం పాల్గొన్నాము. ఒక 10-20 నిమిషాల తేడానే వారికి మాకు. వారు కారు ముందుంది, మేము వెనుకున్నాం, అంతే తేడా. ఆ రోజు చనిపోవడం జరిగింది. వారు ఆయనను ఆ కత్తులతో నరికి అక్కడ వేసారు. అది చూస్తూ లైవ్ లో చూసుకుంటూనే పాట ఏడుస్తూ పాట రాశాను. ఆ రాసిన పాటనే దాదాపు చాలా కొన్ని మిలియన్లు వెళ్ళింది అది ప్రజల్లోకి. చాలా బాగా, దాదాపు 20 మిలియన్స్ దాకా పోయినట్టుంది ఇప్పటి వరకు. అంత ప్రజల్లోకి వెళ్ళింది. ఉద్యమాల యుద్ధ బేరి సాంబశివుడు రో, అమ్మా నాన్నలు పెట్టిన పేరు ఐలన్నరా. ఉద్యమాల యుద్ధ బేరి సాంబశివుడు రో, అమ్మా నాన్నలు పెట్టిన పేరు ఐలన్నరా. ఉద్యమాల యుద్ధ బేరి సాంబశివుడు రో, అమ్మా నాన్నలు పెట్టిన పేరు ఐలన్నరా. చంద్రయ్య లచ్చు మమ్మల ముద్దుల కొడుకురో, చెరిగిపోని చిరునవ్వుల పొద్దు పొడుపురా. చంద్రయ్య లచ్చు మమ్మల ముద్దుల కొడుకురో, చెరిగిపోని చిరునవ్వుల పొద్దు పొడుపురా. దేశము
బతుకు చూసి కలత చెందేరా ఉద్యమాల యుద్ధ పేరి సాంబశివుడురా అమ్మా నాన్నలు పెట్టిన పేరు ఐలన్నారా చంద్రయ్యాల చూమల ముద్దుల కొడుకురా చెరిగిపోని చిరునవ్వుల పొద్దు కొడుకురా విప్లవాల తల్లి ఒడిలో వడిగా ఎదుగుకుంటూ పీడిత తాడిత ప్రజల విముక్తికై బాటలేసే సాయుధ పోరాటంలో సాగిపోయారో ఆయుధాలనందుకొని అడవికెళ్ళేరా ఉద్యమాల యుద్ధ పేరి సాంబశివుడురా అమ్మా నాన్నలు పెట్టిన పేరు ఐలన్నారా చంద్రయ్యాల చూమల ముద్దుల కొడుకురా చెరిగిపోని చిరునవ్వుల పొద్దు కొడుకురా. అట్లా ఇది కూడా చాలా పెద్ద పాట. వారి జీవితాన్ని మొత్తం ఎలా వచ్చారు ఏం చేశారు అనేటువంటిది నేపథ్యాన్ని కూడా చనిపోయే వరకు వారి చరిత్రను రాశాను. ఈ పాట రాసినప్పుడు అనేక సమస్యలు కూడా ఎదుర్కొని బెదిరింపులు, నెక్స్ట్ దండ నీకే పడుతుందని, అవును నెక్స్ట్ ఫోటో నీకే అని, నెక్స్ట్ దండ నీకే అని, ఇట్లాంటి వాతావరణాలు ఇవన్నీ సరిగ్గా జీవితం పోతే అనుకున్నాను. మీరు ఇప్పుడు ఆపరేషన్ కగారాన్ని కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నక్సలైట్ ఉద్యమం మొత్తం నక్సలైట్సే ఉండొద్దు అని, సో దీనిపైన మీ అభిప్రాయం ఏంటి? అంటే హింస అనేది ఎవరు చేసినా తప్పే. కగారు పేరుతో ఆదివాసుల మీద జరిగేటువంటి దాడులను మేము ఖచ్చితంగా వ్యతిరేకిస్తాం. ఎవరిని చంపొద్దు. ఒకవేళ నీకు రాజ్యాంగబద్ధంగా ఆదివాసులది కాదు కదా, నక్సలైట్లను కదా. ఇప్పుడు నక్సలైట్లు ఏం చేస్తున్నారని అడవుల్లో ఆ పేరుతో ఆదివాసులను చంపుతున్నారు. అమాయకమైన ఆదివాసులను 20 మందిని 30 మందిని లేని ఆయుధాలు పెట్టి, లేని సాహిత్యాన్ని పెట్టి, లేని యూనిఫామ్ వేసి వీళ్ళే వాళ్ళని చెప్పి వాళ్ళకు ఒక కౌంటింగ్ కావాలి కదా. ఇంతమందిని చంపేసినామని ఒక కౌంటింగ్ కావాలి కదా. అట్లా అడవులను ఆగం చేస్తున్నారు, ప్రకృతిని ధ్వంసం చేస్తున్నారు, ఆదివాసుల జీవితాలు నాశనం చేస్తూ ఉంటారు. అందువల్ల మేమేమంటున్నామంటే దీన్ని ఖచ్చితంగా ఖండిస్తున్నాం, వ్యతిరేకిస్తాం. ప్రజాస్వామిక శక్తులను కాపాడుకోవాల్సిన బాధ్యత ఉంది. సేమ్ టైం ఏ ఆయుధాన్ని పట్టుకొని పోరాటం చేస్తున్నారో పోరాటం చేసేటువంటి అన్నలు కూడా వాళ్ళు కూడా ప్రజాస్వామ్యబద్ధంగా ప్రజల్లోకి ఉండాలనేదే నేను కూడా కోరుకుంటాను. హింస అనేది వద్దు. అనేక వేల మంది ప్రాణాలు చనిపోయారు, వేలాది మంది త్యాగాలు చేశారు. ఆ త్యాగాలన్నీ వృధా పోవద్దు అంటే మీలాంటి నాయకులు ప్రజాక్షేత్రంలో ఉండాలి, ప్రజల్లో ఉండాలనేది నా ఒపీనియన్. ఎవరు కూడా చావద్దు. ఇరు వర్గాలు ఎవరు చచ్చినా, పోలీసులు చచ్చినా పేద వర్గాలే, ఇటు నక్సలైట్లు చచ్చినా పేద వర్గాలే. ఏ పేదల కోసం అయితే వాళ్ళు ప్రాణత్యాగాన్ని వేయడానికి సిద్ధపడి ముందుకు పోయినరో ఆ త్యాగాలు అమోఘమైనవి. వాటిని మనం వెలకట్టలేము, వాటి గురించి చెప్పలేము. అందువల్ల అది కగారు, ఆపరేషన్ కగారు అనేది చాలా ఖండించాల్సినటువంటి విషయం. అలాంటివి జరగొద్దు ఈ దేశంలో. వాళ్ళు మన బిడ్డలే, మన తమ్ముళ్ళే, మన అన్నలే, మన కోసం పోరాడుతూ పోయినటువంటి వాళ్ళు. వాళ్ళు కూడా ఎంతో మంది పోలీసులను చంపారు, అడవి బిడ్డలను చంపారు, వాళ్ళు నక్సలైట్లు. ఏది జరిగిన హింస అనేది ఇరు వర్గాల నుంచి జరిగేదని మేము ఖండిస్తాం. మీరు విరాట పర్వంలో కూడా మీరు పాట రాశారు కదండి? పాడారు? రాయలే, ఓన్లీ పాడాను. ఓకే, ఆ పాట ఒకసారి పాడతారా? ఆశలేని రెక్కాలైతే ఓలచ్చ గుమ్మడి, ఆకాశాన్నే తాకవచ్చే ఓలచ్చ గుమ్మడి. ఆశలేని రెక్కాలైతే ఓలచ్చ గుమ్మడి, ఆకాశాన్నే తాకవచ్చే ఓలచ్చ గుమ్మడి. సంకల్పం నీ శ్వాస అయితే ఓలచ్చ గుమ్మడి, సంద్రాన్నైనా ఎదిరిదొచ్చే ఓలచ్చ గుమ్మడి. సంకల్పం నీ శ్వాస అయితే ఓలచ్చ గుమ్మడి, సంద్రాన్నైనా ఎదిరిదొచ్చే ఓలచ్చ గుమ్మడి. ఆశలేని రెక్కాలైతే ఓలచ్చ గుమ్మడి, ఆకాశాన్నే తాకవచ్చే ఓలచ్చ గుమ్మడి. సంకల్పం నీ శ్వాస అయితే ఓలచ్చ గుమ్మడి, సంద్రాన్నైనా ఎదిరిదొచ్చే ఓలచ్చ గుమ్మడి. 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 పెంచుకున్న ప్రేమ కోసం ఓలచ్చ గుమ్మడి, పెంచుకున్న ప్రేమ కోసం ఓలచ్చ గుమ్మడి. బంధాలన్నీ తెంచుకొని ఓలచ్చ గుమ్మడి. పెంచుకున్న ప్రేమ కోసం ఓలచ్చ గుమ్మడి, బంధాలన్నీ తెంచుకొని ఓలచ్చ గుమ్మడి. గూడు ఇడిసి ఆడికమ్మో ఓలచ్చ గుమ్మడి, దారి సాగిపోతున్నావే ఓలచ్చ గుమ్మడి. గూడు ఇడిసి ఆడికమ్మో ఓలచ్చ గుమ్మడి, దారి సాగిపోతున్నావే ఓలచ్చ గుమ్మడి. గూడు ఇడిసి ఆడికమ్మో ఓలచ్చ గుమ్మడి, దారి సాగిపోతున్నావే ఓలచ్చ గుమ్మడి. ఊరు
సియాడి కమ్మో ఓలచ్చ గుమ్మడి దారి సాగిపోతున్నావే ఓలచ్చ గుమ్మడి దారి సాగిపోతున్నావే ఓలచ్చ గుమ్మడి దారి సాగిపోతున్నావే ఓలచ్చ గుమ్మడి. ఏ పాట నేను ఇలా అడిగినా వెంటనే ఎక్కడా కూడా చిన్న బ్రేక్ తీసుకోకుండా ఆ లిరిక్స్ అన్ని గుర్తు అలా ఎలా అండి అంత మెమరీ అసలు ఏ పాట మర్చిపోలేదు ఎన్ని పాటలు పాడారు ఎక్కడా కూడా చిన్న బ్రేక్ తీసుకోలేదు హౌ కమ్ ఇట్స్ పాసిబుల్ గ్రేట్ ఆ తర్వాత మీకు సినిమాలలో ఎప్పుడు అవకాశాలు రాలేదా మామూలుగా నేను అసలు సినిమాలకు ఆ రాయడం ప్రయత్నమే చేయలే. చేయలేదా ఆ నా గోల్ అది కాదు కదా. ఆహా అయినా కానీ మీ ఈ టాలెంట్ అనుకోకుండా వచ్చినాయి ఇవన్నీ. ఇది ఎట్లా రావడం ఇవన్నీ జరిగింది అనుకోకుండానే మన ఈ పాట రాసినటువంటి మన మిట్టపల్లి సురేందర్ ఉండే ఈ పాట రాసింది. ఉమ్, తను స్వయంగా కాల్ చేసి ఆ డైరెక్టర్ అడుగుతున్నాడు ఆ, మీరే పాడాలన్నట. అంటే పాడితే గద్దరన్నా లేకపోతే నువ్వన్నా అని అనుకున్నారు వాళ్ళు. ఓకే గద్దరన్న సమయం దొరకలేదు. ఉమ్, నా కోసం కూడా దాదాపు 2 months 2 నెలలు నేను అప్పుడు పాదయాత్ర చేస్తున్నాం ఈ రాష్ట్రంలో పాదయాత్రలో తిరుగుతున్నాం బిజీ ఉన్నా. నాకు కూడా సమయం 2 months ఆపారు. ఉమ్, తర్వాత మళ్ళీ కాంటాక్ట్ చేసి నువ్వే పాడాలన్నారు. ఓకే నేను ఒక దశలో చేతులు ఎత్తేసాగి నా ఒళ్ళ కాదు గొంతంతా పోయింది నేను ఇక్కడ యాత్రలో తిరుగుతున్నా నేను పాడలేను మీరు ఇంకోరితో పాడించండి. చుట్టూ తిప్పేసి గద్దర్లా అయితే గద్దరన్న పాడాలి లేదంటే సోమన్న పాడాలని డిసైడ్ అయితే నేనే పాడిన పోయి.